హలో అండి. ఈ వీడియోలో మీకు ఒక ఫ్యామిలీ పెద్ద గాని చనిపోతే, చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీని బ్రతికి ఉన్న వారిపైన ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియో. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి. దీనికి ముఖ్యంగా ఆ ఆస్తిని బతికి ఉన్న వారిపైన మార్చుకోవాలంటే గనక ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే 3 అవసరం అవుతాయండి. డెత్ సర్టిఫికేటు, లీగల్ హెయిర్ సర్టిఫికేటు. సో ముందు మనకి మొట్టమొదటిగా కావాల్సింది డెత్ సర్టిఫికేటు. డెత్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మరణ ధృవీకరణ పత్రం. ఇది మనం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 21 రోజు లోపల మనం మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ అప్లై చేసుకోవాలి. ఇది వాళ్ళు మ్యాక్సిమం 7 డేస్ లోపు కానీ 21 డేస్ లోపు కానీ, వాళ్ళకి ఏదైనా పనుల భారం వల్ల వెరిఫికేషన్ లేట్ అయితే కనుక 30 రోజుల లోపల మనకి ఈ డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనకి చేరుతుంది. కానీ మనం మరణించిన 21 రోజు లోపల మనం నమోదు చేసుకోవాలి. ఈ మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ అనేది చాలా వాటికి ఉపయోగపడుతుంది. బ్యాంకులు, భూములు, ఇన్సూరెన్స్ క్లెయిములకు కూడా ఇవి ఉపయోగపడుతుంది. అలాగే చట్టపరమైన వారసులు ఎవరంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, కుమారులు, కుమార్తెలు మరియు తల్లి పేర్లు నమోదు చేయబడి ఉంటుంది. కానీ కోడలు, మనుమలు, మనవరాళ్ళు మాత్రం ఇందులో ఉండవు. కానీ చనిపోయిన వ్యక్తి యొక్క కుమారులు అతనికంటే ముందుగా చనిపోయి ఉంటే వాళ్ళ స్థానంలో వారి పిల్లలు వస్తారనమాట. లీగల్ హెయిర్స్గా పరిగణించబడతారు. సో వారి పేర్లు లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో చేర్చబడతాయి. ఇకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, లీగల్ హెయిర్ సర్టిఫికేటు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కొన్నిటికి మాత్రమే ఉపయోగపడుతుంది. అదేవిధంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఈ ఆస్తుల విషయంలో ఇవి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు ఇంకా ఏదైనా మనకి కావాల్సి ఉంటే దానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మనకి స్థిర చర ఆస్తులు బదిలీలు, ఈ బ్యాంకులకు సంబంధించిన ఏమన్నా రావాల్సి ఉంటే, అదేవిధంగా ఈ భూమికి సంబంధించినవి ఏదన్నా రావాల్సి ఉంటే ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మనకి కంపల్సరీగా అవసరం అవుతుంది అనమాట. సో ఇదండి ఈ రెండింటికి మధ్య డిఫరెన్సు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, లీగల్ హెయిర్ సర్టిఫికేటు. సో దీని తర్వాత మనకి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఆస్తి బదిలీ మార్గాలు అంటే పాత్స్ ఆఫ్ సక్సెషన్. అంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు వీలునామా రాసి ఉంటారు, ఒక్కొక్కసారి రాయకుండా ఉంటారు. వీలునామా ఉంటే ఏం చేయాలి, వీలునామా లేకపోతే ఈ ఆస్తి బదిలీ ఎలా అనేది అంటే మనకి వీలునామా రాసి ఉంటే గనక ఈ యొక్క రిజిస్టర్ వీలునామా మనకి సురక్షితంగా ఉంటుంది, ఈజీగా మనకి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే గనక వీలునామా రాయకుండా కానీ ఉంటే గనక ఈ వారసత్వ చట్టం ప్రకారం పంపిణీ జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారమే ఈ యొక్క పార్టిషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకి చాలా ముఖ్యమైన విషయాలన్నమాట. ఈ రిజిస్ట్రేషను మరియు మ్యూటేషన్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషను, మ్యూటేషను ఈ మనకి మ్యూటేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీని అతను చనిపోతే అతని ఆస్తిని, అతని యొక్క స్థిర చరాస్తుల్ని సంబంధిత వారసులకు ట్రాన్స్ఫర్ కావడం అనమాట. ఇదే మ్యూటేషను. అంటే ఈ రిజిస్ట్రేషన్ డీడ్ని మార్చేస్తుంది. సపోజ్ ఒక ఆస్తి రామయ్య అనే పేరు మీద ఉందనుకుందాం, అతను చనిపోయాడు, అతని పేరు తీసేసి వారసత్వంలో ఉండేటటువంటి కృష్ణ అనే పేరుని పెట్టడానికి జరిగే ప్రాసెస్ని మ్యూటేషన్ అంటారనమాట. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఒక పేరు నుంచి ఇంకొక పేరుకి మారేదనమాట. సో ఇంకపోతే సక్సెషన్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఇందాక చెప్పినట్టు వీలునామా లేనప్పుడు సక్సెషన్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే వీలునామా లేనప్పుడు మనకి రావాల్సిన అప్పులు, షేర్లు, ఇటువంటి సెక్యూరిటీలు బదిలీ చేసుకునేదానికి అవసరం అవుతుంది. ఇది సివిల్ కోర్టు జిల్లా జడ్జి ద్వారా జారీ చేస్తారనమాట. ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంటే కూడా భిన్నమైంది. ఇది అప్పులు వసూలు చేసేదానికి అధికారాన్ని ఇస్తుందన్నమాట ఈ సక్సెషన్ సర్టిఫికేటు. సో ఇది కూడా మనకి ఆస్తులు మార్చుకునేటప్పుడు ఇవి కూడా మనకి చాలా అవసరం అవుతుంది. సో ఫైనల్గా ఆస్తి చనిపోయిన వ్యక్తి నుంచి బతికున్న వారిపైన కావాలంటే ముఖ్యమైన పత్రాలు ఇవేనండి. మరణ ధృవీకరణ పత్రం అంటే
డెత్ సర్టిఫికేటు, వారసత్వ లేదంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, అందరి యొక్క ఆధార్ కార్డులు, మరణించిన వ్యక్తి యొక్క కూడా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా రిజిస్టర్ వీలునామా అంటే టైటిల్ డీడ్ అంటారు కదా, అది కూడా ఉండాలి. రిజిస్టర్ వీలునామా కూడా ఉండాలి. టైటిల్ డీడ్ కూడా ఉండాలి. భాగ పరిష్కరణ దస్తావేజు భూమి పంపకానికి సంబంధించింది. పాస్బుక్ అంటే పాస్బుక్ ఎందుకంటే డబ్బు బంగారం మనకి ఏమైనా రావాల్సి ఉంటే బ్యాంకు పాస్బుక్ కూడా అవసరం. సో ఇదండి ఈ వీడియో. ఎలా మనకి బతికున్న వాళ్ళ పైన ఆస్తి పంపకాలు జరుగుతుందనే దాని గురించి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.